రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలి, దేవాంగ, తొగటవేర క్షత్రియ, కర్ణిబొత్తుల తదితర వస్త్ర ఉత్పత్తి కులాల సోదర సోదరీమణులందరికీ కూడా పద్మశాలి క్షత్రియ పరిషత్తు వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, హైకోర్టు అడ్వకేటు మీ కొసనం శ్రీనివాసరావు హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ప్రధానంగా మీ ముందుకు వచ్చినటువంటి కారణం, పద్మశాలి జాతిని, అంటే ఇక్కడ పద్మశాలి అంటే నేను దేవాంగుల్ని కానీ, కర్ణిబొత్తుల్ని కానీ, తొగటవేర క్షత్రియుల్ని అందరినీ కూడా కలిపి పద్మశాలిగానే సంబోధిస్తూ ఉన్నాను. ఈ అన్ని చేనేత కులాలు కూడా పద్మశాలి కులంగా మెర్జ్ అయ్యి ఒక బలోపేతమైనటువంటి శక్తిగా ఏర్పడాలనేది నా ఆలోచన. అందుకోసం అని చెప్పేసి నేను మాట్లాడేటువంటి భాషలో పద్మశాలి అనేటువంటి పదాన్ని ఈ వస్త్రోత్పత్తి కులాలు మొత్తం కూడా ఆపాదించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ప్రారంభిస్తున్నాను. ప్రధానంగా ఈరోజు ఇక్కడ చర్చ, ప్రగడకోటయ్య గారి మరణానంతరం చేనేత నాయకులుగా ముందుకు వచ్చినటువంటి నాయకులు సరైనటువంటి నిర్దేశం లేకుండా, సరైనటువంటి అవగాహన లేకుండా, ఒక విజన్ లేకుండా ఏ విధంగా రాజకీయంగా, వృత్తిపరంగా మన జాతిని నాశనం చేస్తున్నారని అనొచ్చు, నాశనం చేస్తున్నారో ఆ విషయాన్ని నేను ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాను. ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో టూకీగా చెప్పుంటాను, కొన్ని సందర్భాల్లో. ఇవాళ విస్తృతంగా దీన్ని చర్చించాలని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది. నేను అంటే ఇవాళ చర్చలో కొన్ని పేర్లు కూడా నేను స్పష్టంగా మాట్లాడదలుచుకున్నా. ఎందుకంటే చేనేత నాయకులుగా ఒక రాష్ట్ర స్థాయిలో లేకపోతే జాతీయ స్థాయిలో సంఘాలు ఏర్పాటు చేసుకొని వాటిని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు కూడా మరి ఒక సరైనటువంటి ఆలోచన లేకుండా ఇమ్మెచ్యూర్డ్ విషయాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలని తప్పుదారి పట్టిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకని నేను స్పష్టంగా కొన్ని పేర్లు కూడా మెన్షన్ చేసి మాట్లాడదలుచుకున్నాను. నేను మాట్లాడేటువంటి పేర్లు కలిగినటువంటి వ్యక్తులు నాతో, నేను చెప్పే భాషలో వాస్తవికత ఉంటే నాతో ఏకీభవించండి, మీరు మారండి. లేదా మీరు చెప్పేది కరెక్ట్ అనుకుంటే డిబేట్ ఏర్పాటు చేయండి, ఏ విధంగా కరెక్టో ప్రజల్లో చర్చిద్దాం. కాబట్టి నేను స్పష్టంగా మాట్లాడదలుచుకున్నాను. అందరూ కూడా ఈ చేనేత వృత్తికి సంబంధించినటువంటి వస్త్ర ఉత్పత్తికి సంబంధించిన అన్ని కులాల వారు, ఇతర వర్గాలు, మేధావులందరూ కూడా దీన్ని వినాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా నిన్నే నేను ఒక మాచర్ల మోహన్ రావు గారు పెట్టినటువంటి ఒక వీడియో చూశాను. నేను ఏర్పాటు చేసినటువంటి చీరాల నేతనాడు వాట్సాప్ గ్రూపులో ఆయన ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆయన ఆ వీడియోలో మాట్లాడుతూ ఈ వస్త్ర ఉత్పత్తి కులాలు అంటే ఇప్పుడు చేనేత నేస్తున్నటువంటి వాళ్ళు పవర్ లూమ్స్ వైపుకి వెళితే ఆ పవర్ లూమ్స్ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని, ఆ పవర్ లూమ్స్కి కావాల్సినటువంటి ప్రతి కూడా ఇండియాలో పండదని, దానికి నూలు దొరకదని, కాబట్టి పవర్ లూమ్స్కి వెళ్ళకూడదని, చేనేతలోనే మన వాళ్ళు ఉండాలని చెప్పేసి ఆ వీడియో సారాంశం. అది నాకు చాలా బాధ కలిగించింది, ఆవేదన కలిగించింది. నిన్నే మాట్లాడదాం అనుకున్నాను, అయితే రాత్రి నాకు ఉన్న అడ్వకేట్గా నాకున్న వర్క్ లోడ్ పైన నేను మాట్లాడలేకపోయాను. అలాగే ఇంకొక విషయం, వాళ్ళ బండారు ఆనందప్రసాద్ గారని మరొక వ్యక్తి, ఆయన కూడా ఆల్ ఇండియా వ్యూవర్స్ యునైటెడ్ ఫెడరేషన్ పేరుతో, మాచర్ల మోహన్ రావు గారి జిల్లా చేనేత జనసమాఖ్య పేరుతో, ఈయన ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ పేరుతో ఇద్దరు కూడా 2 సంఘాలు నడుపుతూ ఉన్నారు. అయితే వీరిద్దరి భావజాలం కూడా ఇంకా విస్తృతం కావాలని, సరైన దృక్పథంలో వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అది ఆ విషయం మీద నేను విభేదించి మాట్లాడుతున్నాను. నా వాదన కరెక్టా, వాళ్ళిద్దరు వాదన కరెక్టా అనేది వాళ్ళిద్దరు కూడా ఆలోచించాలా, ప్రజలు కూడా ఆలోచించాలి, ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాలా. ఈ పద్మశాలి జాతికి సంబంధించినటువంటి అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరు కూడా, రాజకీయ నాయకులు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా చర్చించాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా మాచర్ల మోహన్ రావు గారు మాట్లాడిన విషయం మీద నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. భారతదేశంలో ఇక్కడ పండేటువంటి నాణ్యమైనటువంటి
ప్రధానంగా 60% మొత్తం టోటల్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఉత్పత్తుల్లో 20% భారతదేశంలో పండుతూ ఉంది. మీకు యూట్యూబ్లో చూస్తే అసలు ఈ పరిశ్రమకు సంబంధించి పూర్తి సమాచారం ఉంది. అలాంటిది ఆయన మరి అట్లా ఎలా మాట్లాడారో నాకు అర్థం కావట్లా. ప్రతి దొరకదని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ప్రతి 20% ఇండియాలో పండుతుంది. ఈ 20% ప్రతిలో కూడా మోస్ట్ ఆఫ్ ది మనం 60% ఎగుమతి చేస్తున్నాం. బంగ్లాదేశ్కి, చైనాకి, మనం ప్రధానంగా వియత్నాంకి ఈ ప్రతిని ఎగుమతి చేస్తూ ఉన్నాం. అసలు భారతదేశంలో కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా భారతదేశంలో పండినటువంటి ప్రతిని ఇంగ్లాండ్ తీసుకెళ్ళి ఇంగ్లాండ్లో వస్త్రాలు ఉత్పత్తి చేసి వాటిని తీసుకొచ్చి ఇండియాలో అమ్మడం జరిగింది. అలాంటిది భారతదేశంలో నాణ్యమైనటువంటి ప్రతి లభించదని చెప్పేసి ఆ ప్రతి కోసం, ఆ పవర్లూమ్స్ పైన వాడేటువంటి ప్రతి కోసం మన విదేశాలపైన ఆధారపడాలని చెప్పేసి నిన్న మోహన్ రావు గారు మాట్లాడడం జరిగింది. అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అలాగే ఈ వస్త్ర పరిశ్రమ, అసలు ప్రధానంగా ఈ వస్త్ర పరిశ్రమ అనేది వస్త్ర పరిశ్రమకి వస్త్రానికి సృష్టికి మూలకర్త భావనా ఋషి అని, ఆ భావనా ఋషి సంతతిగా పద్మశాలీలు, భావనా ఋషి సోదరుడి సంతతిగా పంచపుడి సంతతిగా దేవాంగులు, అలాగే భావనా ఋషి భావమరుది సంతానంగా పోష్పండ మహర్షి, తొగటవేర క్షత్రియులు, వీళ్ళందరూ కూడా ఈ వృత్తిని అనుసరిస్తూ వస్తూ ఉన్నారు. అలాంటిది మరి ఈ వృత్తి వస్త్ర ఉత్పత్తి అనేది మనది. అలాంటిది ఈ వస్త్ర ఉత్పత్తిని చేనేతని, మరనేతని రెండుగా డివైడ్ చేసి, ఈ చేనేత అప్గ్రేడే మరనేత, అలాంటిది రెండుగా డివైడ్ చేసి ఈ పద్మశాలీలు మొత్తం కూడా చేనేతలోనే ఉండాలని మరనేతను మనం వ్యతిరేకిస్తూ పూర్తిగా వస్త్రోత్పత్తి రంగాన్ని మొత్తం ఇతర కులాల వారి చేతుల్లో పెట్టి వస్త్ర ఉత్పత్తి ఎవరిదో వాళ్ళు ఈ చేనేతలోనే ఉండిపోయి పేదలుగా ఉండి ఆకలి చావులకి, అనారోగ్యాలకు గురై అస్తవ్యస్తమైనటువంటి జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే చేనేత అనే పేరు పెట్టుకొని, చేనేత నాయకులు అనే పేరు పెట్టుకొని ఒక సరైనటువంటి విజన్ లేకుండా మన వాళ్ళు ముందుకు వెళ్ళడమే అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ప్రగడకోటయ్య గారు చేనేత గురించి మాట్లాడారంటే అప్పటికి ఉన్న పరిస్థితులు వేరు. ప్రగడకోటయ్య గారి నాటికి వ్యవసాయ రంగంలో కూడా ఎన్జీ రంగ గారు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యతిరేకించారు. ఆయన ఎన్జీ రంగ గారు వ్యవసాయం కానీ, పరిశ్రమ కానీ, కుటీర పరిశ్రమలు ఉండాలి, మాన్యువల్గానే ఈ దేశంలో ప్రజలందరికీ ఉపాధి లభించాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. ఆ పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి మారిన పరిస్థితులు వేరు. ఇవాళ వ్యవసాయ రంగం అంతా కూడా ఆధునిక పరికరాలతోనే జరుగుతూ ఉంది. వ్యవసాయ ఉత్పత్తి మొత్తం ఇప్పటికీ కూడా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వ్యక్తులే ఎక్కువ భారతదేశంలో. భూమిపై ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు ఎక్కువ. ఆ తర్వాత ప్రధానంగా వస్త్రోత్పత్తి పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. భారతదేశంలో మనకి సుమారుగా 3400 టెక్స్టైల్ మిల్స్ ఉన్నాయి. మరి 3400 టెక్స్టైల్ మిల్స్ లేకుండా అసలు వీళ్ళందరికీ మనం వస్త్రాలని ఉత్పత్తి చేసి అందించగలమా? అచ్చగా చేనేత పైన అది సాధ్యమవుతుందా? మరి ఈ చేనేత అంటే వస్త్రోత్పత్తి చేనేత మీద నేస్తున్నటువంటి వాళ్ళంతా అప్గ్రేడ్ అయ్యి పవర్ లూమ్స్ ఏర్పాటు చేసుకోవడం, టెక్స్టైల్ మిల్స్ పెట్టుకోవడం, స్పిన్నింగ్ మిల్స్ పెట్టుకోవడం, ఆ విధంగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇవాళ 3400 టెక్స్టైల్ మిల్స్లో కూడా ఎక్కడా కూడా పద్మశాలీలు నిర్వహిస్తున్నటువంటి ఇప్పుడు కూడా లేవు. అంటే పద్మశాలి అంటే దేవాంగులు కానీ, పద్మశాలైనా దేవాంగులైనా, తొగటవేర క్షేత్రులు వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి టెక్స్టైల్ మిల్స్ ప్రధానంగా ఏమీ లేవు. నేను నిన్న చిన్న నోట్స్ కూడా రాసుకున్నాను యూట్యూబ్లో నుంచి. ప్రపంచంలో వస్త్ర వ్యాపారంలో 4% వాటా భారతదేశాన్ని. అలాగే 65 మిలియన్ల ఉద్యోగులు, అంటే సుమారుగా 6,50,00,000 మంది ఉద్యోగులు, అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, అంటే కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఎవరైనా ఈ చేనేత రంగం, వస్త్రోత్పత్తి రంగం పైన ఉపాధి పొందుతూ ఉన్నారు. ఈ 6,50,00,000 మందిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరూ ఎందుకని సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అభివృద్ధి కావట్లా? దీనికి అడ్డం పడుతున్న వాళ్ళు ఎవరు? చేనేత కార్మిక
సంఘాల పేరుతో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అడ్డం పడుతున్నారు అభివృద్ధి చెందని. మీకు ప్రధానంగా వస్త్రోత్పత్తి కేంద్రాలన్నీ గుజరాత్, మహారాష్ట్ర, కలకత్తా ఇక్కడ ప్రధానంగా ఉంటే, మరి ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయి? భావన ఋషి వస్త్రం కనిపెట్టి భావన ఋషి సంతానం ఉన్నటువంటి పద్మశైలిలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మనం టెక్స్టైల్ మిల్స్ ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం? స్పిన్నింగ్ మిల్స్ ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం? దాని గురించి మాచర్ల మోహన్ రావు గారు అంటారు, ప్రత్తిపాటి పుల్లారావు గారు ఏదో ఒకటి పెట్టారండి మిల్లు, ఆ ప్రత్తిపాటి పుల్లారావు గారి మిల్లు మూతపడింది, అందుకని ఇక్కడ ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అనుకూలం కాదని చెప్పేసి అనాలోచితమైనటువంటి తప్పుడు వ్యాఖ్య అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ భారతదేశంలో దేశ జీడిపిలో వస్త్ర ఉత్పత్తి రంగాన్ని 2.3% ఉంది. అలాగే 13% పారిశ్రామిక ఉత్పత్తి వస్త్ర పరిశ్రమ మీద జరుగుతోంది భారతదేశం. 12% ఎగుమతుల మీద ఆదాయం వస్త్రోత్పత్తి రంగం మీదే వస్తూ ఉంది. అట్లాగే భారతదేశంలో పెద్ద వస్త్రోత్పత్తి మిల్లులు మొట్టమొదటి 1818లో కలకత్తాలో పెట్టారు మొట్టమొదటి మిల్లు. మరి మొట్టమొదటి మిల్లు ఎవరు పెట్టాలండి? భావన ఋషి సంతానం పెట్టాలి, మనం పెట్టాల, ఒక పారసీ అతను పెట్టాడు. అట్లాగే 1854లో భారీ వస్త్ర పరిశ్రమ బాంబే స్పిన్నింగ్ అండ్ లివింగ్ కంపెనీ నుండి నానాభాయ్ దేవార్తే అనేటువంటి ఒక పారసీ వ్యక్తి స్థాపించడం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచంలో 2వ అతిపెద్ద వస్త్ర పరిశ్రమ ప్రపంచంలోనే భారతదేశంలో వస్త్రోత్పత్తి 2వ స్థానంలో ఉంది. అట్లాగే 3400 టెక్స్టైల్ మిల్లులు, అవి కాకుండా ఫైబర్ అండ్ యార్ను వస్త్రాలు ఉత్పత్తి చేసేటువంటి మిల్లులు ఉన్నాయి భారతదేశంలో. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి కాటన్ ప్రొడక్షన్లో 22% భారతదేశంలో అవుతూ ఉంది. 11.7 మిలియన్ల హెక్టార్లు భూమి భారతదేశంలో కాటన్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. ప్రపంచంలో మొత్తం 31.2 హెక్టారుల్లో ఈ ప్రత్తిని పండిస్తూ ఉంటే అందులో 11.7 మిలియన్ల హెక్టార్లు భారతదేశంలోనే ఉంది. అంటే సుమారుగా 37% భూమి, 37% విస్తీర్ణం భారతదేశంలోనే ఉంది ఈ ప్రత్తి పండించేటువంటి విస్తీర్ణం. అలాంటిది ఇక్కడ పవర్ లూమ్స్ పెడితే అవి విదేశాల నుంచి రావాలనే మిషన్లు, వాటికి ప్రతి దొరకదని మన వాళ్ళని తప్పుదారి పట్టించడం ఎంతవరకు కరెక్టు? ఇవాళ వస్త్ర ఉత్పత్తి మొత్తం పారిశ్రామికీకరణ జరుగుతుంటే ఆ పారిశ్రామికీకరణలోకి మనం వెళ్లకుండా చేనేతలో ఉండి ఇక్కడ మగ్గాలు ఏర్పాటు చేయకుండా, టెక్స్టైల్ మిల్స్ పెట్టనివ్వకుండా, స్పిన్నింగ్ మిల్స్ పెట్టనివ్వకుండా మీరందరూ అడ్డం పడి చివరి చేనేత కార్మికుడు చచ్చిపోయేంత వరకు కూడా చేనేత అని పోరాడతారా అని అడుగుతున్నాను. అసలు పద్మశాలీలు చేనేతలోనే ఎందుకు ఉండాలా? వస్త్ర ఉత్పత్తి మనది, అది చేనేత అయినా మరనేత అయినా ఏ నేత అయినా మనమే నేయాలి. మన కుల వృత్తి మనం అప్గ్రేడ్ కావాలి, మిల్స్ మనం పెట్టుకోవాలి. మరి ఎందుకు పెట్టుకోలేకపోతాం? ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆకలి చావులు ఉంది. అదేమంటే తెలంగాణలో పవర్ లూమ్స్ పెట్టారు, కానీ అక్కడ కూడా ఆకలి చావులు ఉన్నాయని చెప్పేసి మాచర్ల మోహన్ గారు మాట్లాడడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఈ చేనేత యాక్టే, హ్యాండ్లూమ్ యాక్టే. పవర్ లూమ్ పైన వాళ్ళని వస్త్రాలు తయారు చేసుకునివ్వకుండా వాళ్ళని నష్టపరిచి వాళ్ళు కూడా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం అవుతున్నాము. గుజరాత్లో లేనటువంటి ఆకలి చావులు, మహారాష్ట్రలో లేనటువంటి ఆకలి చావులు, కలకత్తాలో లేనటువంటి ఆకలి చావులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరుగుతున్నాయి? వస్త్రోత్పత్తి రంగంలో మనం టెక్స్టైల్ రంగంలోకి వెళ్ళకపోవడం వల్లే ఇవాళ మన నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఒక 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి అభ్యర్థి దొరకపోవడానికి కూడా కారణం ఇదే. వస్త్రోత్పత్తి రంగాన్ని ఎప్పుడైతే మీరు ఆ చేనేతలను ఉంచేశారో, పారిశ్రామికీకరణ పరంగా మన అభివృద్ధి చెందలేదు, మనలో పారిశ్రామికవేత్తలు డెవలప్ కాల, ఆర్థికంగా పెరగల, తక్కువ స్థాయి ఆర్థిక పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం మనం. అట్లాగే ఇంకా
6 మిలియన్ల ప్రజలకి కాటన్ ఉత్పత్తి కానీ దాని మీద బట్టలు వేయడం మీద కానీ జీవిస్తున్నారని చెప్పేసి ఇక్కడ యూట్యూబ్లో ఉన్నాయి. అట్లాగే ప్రపంచంలో 159 దేశాలకి భారతదేశం నుండి వస్త్రాల ఉత్పత్తి ఎగుమతి అవుతూ ఉన్నాయి, వస్త్రాలు ఎగుమతి అవుతూ ఉన్నాయి. ప్రపంచంలో ఎగుమతుల్లో 10.2% వాటా మనకు ఉంది. బంగ్లాదేశ్కి, చైనాకి, వియత్నాంకి మనం 60% కాటన్ పంపిస్తున్నాం ఇక్కడి నుంచి. అయితే వీటిల్లో గుజరాత్ వాటా 35% ఉంటే మహారాష్ట్ర వాటా 21% ఉంది. అంటే గుజరాత్, మహారాష్ట్రలో అభివృద్ధి చెందినటువంటి వస్త్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? గుజరాత్, మహారాష్ట్రలో వస్త్రోత్పత్తి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా దిగ్గజాలుగా ఎదిగితే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇంకా మగ్గాల గుంటలోనే ఎందుకున్నారు? ఏది విజన్ ఇది మనకి? అట్లాగే ఇవాళ కొన్ని పెద్ద కంపెనీల పేర్లు కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అరవింద, రేమాండ్స్, ఆదిత్య బిర్లా, రిలయన్స్, ఎల్ఎన్జి, బిల్వా గ్రూపు, తర్వాత అలోక్ ఇండస్ట్రీస్, బాంబే డైయింగ్, వెల్స్మన్ ష్రాప్, ఇలాంటి అనేక కంపెనీలు పేర్లు పెద్ద పెద్ద కంపెనీలుగా వస్త్రోత్పత్తి రంగంలో ఉన్నాయి. ఏ ఒక్క కంపెనీకైనా ఒక పద్మశాలి వ్యక్తి వ్యవస్థాపకుడిగా కానీ అందులో ఎండీగా కానీ ఉన్నారా? దీనికి కారణం ఈ వస్త్రోత్పత్తి రంగాన్ని మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వెళ్ళలేదు. టెక్స్టైల్ మిల్లు పెట్టడానికి ముందుకు వెళ్ళలేదు. పవర్ లూమ్స్ రానివ్వలేదు. మనం సహకార రంగంలో ప్రగడకోటయ్య గారు ఉన్నప్పుడు పెట్టిన స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళు ఒక్కటి కూడా లేవు. వాటిల్లో ఒక మిల్లే పత్తిపాటి పుల్లారావు గారు కొనుక్కున్నటువంటి మిల్లు. వాళ్ళ కొనైన ఉద్దేశాలు వేరు ఉంటాయి, అవి ఎందుకు మూతపడ్డాయి వాటి కారణాలు వేరే ఉంటాయి. అంతేగాని ఇక్కడ ప్రతి దొరక్క ఆయన మిల్లు మూతపడింది కానీ మన వాళ్ళు ఎవరు స్పిన్నింగ్ మిల్స్ పెట్టద్దు, టెక్స్టైల్ మిల్స్ పెట్టద్దు. పవర్ లూమ్స్ పెడితే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. ఆ పవర్ లూమ్స్కి కావాల్సినటువంటి కాటన్ మనకి ఇక్కడ దొరకదు. ఇవే మనం చెప్పేది జనానికి. మరి ఇక్కడ మహారాష్ట్రలో కలకత్తాలో, తర్వాత గుజరాత్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి మరి మిల్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ లూమ్స్ ఎక్కడి నుంచి, పవర్ లూమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇండస్ట్రీస్లో, టెక్స్టైల్స్కి? మరి వాళ్ళ కాటన్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఆ రకంగా మనం ఎందుకు అభివృద్ధి చెందట్లా? పక్కన తమిళనాడు, కర్ణాటకలో కూడా వస్త్రోత్పత్తి రంగం ఎంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంది. మనకి ఇక్కడ ఎంతసేపు ఆ చేనేతకి రాయితీలు, చేనేత నూలు రాయితీలు ఇచ్చారు అనుకుందాం. కార్మికుడికి ఎంత వస్తుందండి ఆదాయం? చేనేత కార్మికుడికి నెలకు ఒక 2,000, రోజుకు ఒక 2,000 రూపాయల ఆదాయం వస్తుందా? 500 లేకపోతే 400. నీకు రంగులు, రసాయనాలు రాయితీలు ఇచ్చినా కూడా నీకు చేనేత పైన నీకు వచ్చేటువంటి ఆదాయం కంటే పవర్ లూమ్స్ పైన, టెక్స్టైల్ రంగంలో వ్యాపారస్తులుగా, కార్మికులుగా, ఉద్యోగులుగా అనేక మంది వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళకు వచ్చే జీతాలు, వాళ్ళకు వచ్చే ఆదాయాలతో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి చేనేత మీద ఏం వస్తున్నాయి? చేనేత పరిశ్రమ ఎందుకు మీరు అప్గ్రేడ్ కానివ్వకుండా అందరినీ చేనేతలో నుంచి ఈ జాతిని పేదరికంలో ఉంచుతున్నారని ప్రశ్నిస్తున్నాను నేను చేనేత నాయకులు. చేనేత అయింది అసలు. చేనేత నాయకులు ఏంటి? చేనేత కులాలు ఏంటి? వస్త్రోత్పత్తి కులాలు ఇవి. చేనేత కులాలని మరనేత కులాలు వేరే ఏమైనా ఉన్నాయా? చేనేత కులాలు ఇవిను మరనేత కులాలు వేరే. మీరంతా మిల్లులు పెట్టుకొని మీరు అభివృద్ధి చెందన్నాయా? మేము మాత్రం ఇక్కడ చేత్తో నేను వేస్తా ఉంటాం. అదేమంటే కళాకారులను పేరు పెడుతున్నాం. చేనేత కళ ఏంటి? మనిషి పుట్టంగానే ముందు వస్త్రం కావాలి, తిండి కన్నా కూడా. బిడ్డ పుట్టంగానే ఆ బిడ్డని వస్త్రాల్లో పొదివి పెట్టి కాపాడతారు. తిండి లేకుండా 4-5 గంటలు లేకపోతే ఒక రోజు 2 రోజులు ఉండొచ్చు. బట్ట లేకుండా నిమిషం కూడా, క్షణం కూడా ఉండలేము. బట్ట అనేది ప్రైమరీ నీడ్ మనిషికి. ఆ వస్త్ర ఉత్పత్తి మనది. అంతేకాని వస్త్ర ఉత్పత్తిని, దాన్ని టెక్స్టైల్ అని, హ్యాండ్లూమ్ అని 2గా డివైడ్ చేసి హ్యాండ్లూమ్లోనే ఈ కులాలు ఉండాలని ఎవడన్నా మరణ శాస్త్రం ఏమైనా రాసి పెట్టారు వీళ్ళకి? ఇందులోనే చచ్చిపోమని. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక విప్లవం వస్త్రోత్పత్తి రంగంలో రావాలి.
వచ్చినప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పద్మశాలి జాతి అంటే పద్మశాలీలు, దేవాంగులు, తొగట వీర క్షత్రియులు, కర్ణబద్దులు ఇంకా వీళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. అంతేగాని మీరు చేనేత అని, చేనేత కులాలని వీళ్ళని సంబోధించడం అనేది ఈ జాతికి మరణశాసనమే. ఈ జాతి నాశనం చేస్తున్నారు, పేదరంగుల్లోకి నెడుతున్నారు. ఇంకా వస్త్రం అనేది మనుషులు జీవించున్నంతకాలం, మనిషి అనేవాడు భూమి మీద ఉన్నంతకాలం వస్త్రం అనేది కావాలి. అలాంటిది వస్త్రోత్పత్తి రంగంలో నుంచి మన వాళ్ళు ఆదాయాలు లేక వేరే వృత్తుల్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? వస్త్రోత్పత్తి రంగంలో ఆదాయాలు లేక వెళ్ళరలా. వస్త్రోత్పత్తి రంగంలో ఆదాయం ఉండబట్టే ఇక్కడ మీకు యూట్యూబ్లో లెక్కలు కూడా 6,50,00,000 మంది భారతదేశంలో ఈ వస్త్రోత్పత్తి పైన ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. కార్మికులుగా కానీ, లేకపోతే ఏదైనా ఉద్యోగస్తులుగా కానీ, ఏదైనా సరే పరంగా కానీ బ్రతుకుతూ ఉన్నారు. 6,50,00,000 మందికి ఉపాధి ఇస్తుంది వస్త్రోత్పత్తి రంగం. మరి మన పద్మశాలీలు ఈ వస్త్రోత్పత్తి రంగాన్ని వదిలేసి ఏదో ఒక అటు ఇటు వెళ్ళిపోవడం, లేకపోతే ఏదైనా బెటర్గా చదువుకుని ఉద్యోగాలు వస్తే వెళ్తాం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వస్త్రోత్పత్తి రంగంలో ఆదాయం లేక, వస్త్రోత్పత్తి రంగంలో మనం అప్గ్రేడ్ అవ్వక. సరే, ఇప్పుడు మనం వెనకబడి ఉన్నాం, వస్త్రోత్పత్తి రంగంలో అప్గ్రేడ్ అవ్వాలా? అవ్వడానికి ఇవాళ మన దగ్గర పెట్టుబడులు లేవు. పెట్టుబడులు ఎలా సాధించుకోవాలో ప్రభుత్వం నుంచి ఒక ప్రణాళిక ఉండాలి. సహకార సంఘంలో విస్తారంగా మన వాళ్ళు ఆస్తులు సంపాదించి పెట్టారు. ఈ సహకార రంగంలో ఉన్నటువంటి సొసైటీలు, వాటికి సంబంధించిన ఆస్తులు ఏ విధంగా మన జాతికి సొంతం అవ్వాలి? సొంతం అవ్వాలంటే వాటిని మనం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలుగా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా కన్వర్ట్ చేసుకోవాలి. అవి ఏ విధంగా చేసుకోవాలి? వాటి ద్వారా మనం ప్రభుత్వం నుంచి డిమాండ్ చేసి ఏ విధంగా టెక్స్టైల్ మిల్స్, స్పిన్నింగ్ మిల్స్ పెట్టుకోవాలా? అందులో మన యువతరానికి ఏ విధంగా ఉపాధి చూపించాలా, ఉద్యోగాలు ఇవ్వాలా? ఇది మనం ఆలోచించాల్సినటువంటి విజన్. అందుకు భిన్నంగా ఎంతసేపు చేనేత, లేకపోతే బోగస్ సొసైటీలు. కొంతమంది బయలుదేరుతారు చేనేత నాయకులు, బోగస్ సొసైటీ. ఏంటి ఆ బోగస్ సొసైటీ? బోగస్ సొసైటీ ఎందుకు పుట్టిందో కూడా తెలియదు వాళ్ళకి. బోగస్ సొసైటీలు తీసేస్తే చేనేత కార్మికుడికి ఏమి లాభం వస్తుందని ఒక అతను ఎట్లా అడిగినాను, చెప్పలేకపోయాడు. బోగస్ సొసైటీ లేవు, అన్ని కరెక్ట్ సొసైటీలో ఉన్నాయి. చేనేత కార్మికుడి ఆదాయం ఎట్లా పెరుగుద్ది చెప్పు, విజన్ ఏమైనా ఉంటే. కాబట్టి మనం మాట్లాడాల్సింది బోగస్ సొసైటీలు, చేనేతలకి రంగులు, నూలు, రసాయనాలు, రాయితీలు, అవి కాదు అడగాల్సింది. మనం పారిశ్రామిక విప్లవంలోకి వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇవాళ మనకి 2 లక్షల మంది చేనేత కార్మికులు ఉన్నట్టు లెక్క తెలుస్తున్నారు. ఇదే వస్త్రోత్పత్తి పరిశ్రమ ఇక్కడ ఉంటే సుమారుగా ఒక 50 లక్షల మందికి ఉపాధి ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వస్త్రోత్పత్తి రంగాన్ని మనం అభివృద్ధి చేసుకోగలిగింది. దానికి ప్రధానంగా మనమే నాయకత్వాన్ని వహిస్తాం. వ్యవస్థల నిర్మాణం జరగకుండా ఏ కులం కూడా అభివృద్ధి చెందదు. మన వృత్తికి సంబంధించినటువంటి వ్యవస్థల నిర్మాణంలో మనం ఫెయిల్ అయిపోయాం. ఈ వ్యవస్థల నిర్మాణం అన్నీ వేరే కులాలలో చేసుకుని వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, స్పిన్నింగ్ మిల్స్, టెక్స్టైల్ మిల్స్ పెట్టుకొని. బలమైనటువంటి వ్యవస్థల నిర్మాణం చేసిన కులాలే రాజకీయ ఆధిపత్యాన్ని సాధించగలుగుతాయి. ఎందుకంటే ఆర్థికంగా పటిష్టంగా ఉంటారు కాబట్టి. బలమైన ఆర్థిక నిర్మాణం, వ్యవస్థల నిర్మాణం మన కులంలో జరగాలంటే మనం టెక్స్టైల్ రంగాన్ని ఆధునికత వైపు తీసుకెళ్ళాలి. దానికి ఒక ప్రణాళిక కావాలి. ఎలా తీసుకెళ్ళాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలి? ఆ విజన్ మీ దగ్గర లేదు, నా దగ్గర ఉంది విజన్. అయితే అది అమలు చేయాలి. అమలు చేయించాలంటే దానికి రాజ్యాధికారం కావాలి. మనం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వెళ్ళాలి. ఎవరో వేరే వాళ్ళు వెళ్తే అవ్వదు. అది నాలాగా విజన్ ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వంలోకి వెళ్ళాలి. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిను, లేకపోతే ప్రధానమంత్రి గారిని ఒప్పించుకొని ఈ అమలు చేయించే శక్తి ఉన్నటువంటి నాలాంటి వ్యక్తులు వెళ్ళాలి అధికారంలో. అందుకు భిన్నంగా ఇక్కడ చేనేత నాయకులను కొంతమంది పేర్లు పెట్టుకొని వృత్తిపరంగా చంపేస్తున్నారు కులాన్ని, పేదరికంలోకి నెడుతున్నారు. రెండోది రాజకీయం. మొట్టమొదటిసారి నేను మొన్న జరిగిన ఎలక్షన్లో 2024లో జరిగిన ఎలక్షన్లో నేను మొత్తం గమనించాను. పార్టీలలో లోపం లేదు. పార్టీలు మన కులాలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మన సంఖ్యాబలం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మనం ఓట్లు వేస్తే గెలుస్తామనేటువంటి నమ్మకంతో మనకు సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, సీట్లు మాకు వద్దయ్యా, ఇంకెవరు ఎవరికన్నా ఇవ్వండి అని మన నాయకత్వాలను మనమే చంపుకుంటూ, మన నాయకత్వాలకు మనం అండదండగా నిలవకుండా, సహకరించకుండా చేనేత కార్మిక సంఘాల పేరుతో పెట్టుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇతరులని సపోర్ట్ చేస్తూ
మనకి రాజకీయంగా మొన్న ఎలక్షన్లో దెబ్బతీశారనేది సుస్పష్టం. చీరాల సీటు పోవడానికి కారణం అదే. అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రెండు కూడా అభ్యర్థుల్ని మనకి చీరాల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం అయితే అభ్యర్థిని కూడా ప్రకటించింది, పంపించారు. అక్కడికి పంపిస్తే అతను భయపెట్టి అతను నాన్ లోకల్ అని ఒక లేనిపోయినటువంటి ఒక విప్లవం లేపి అక్కడ 2 సమావేశాలు పెట్టి ఆ సమావేశాల ద్వారా ఆయనకి సీటు రాకుండా అడ్డం పడి ఆయన భయపడేటు ఆయన వదిలేసి నియోజకవర్గం వదిలేసి వెళ్ళిపెట్టేట్టు చేసి అక్కడ కొండయ్య గారికి తెలుగుదేశం పార్టీలో సీటు పెట్టడం జరిగింది. మరి కొండయ్య గారి స్థానికుడా? మరి యాదవులందరూ ఎందుకు సపోర్ట్ చేశారు? మా స్థానిక యాదవుడికి ఇవ్వాలని అడిగారు వాళ్ళు ఏమన్నా? ఆ జ్ఞానం మన వాళ్ళకి లేదా? పద్మశాలి లేదా? ఆ మీటింగ్ నిర్వహించడంలో అక్కడ మన వాళ్ళకి సీటు పోవడంలో ప్రధానటువంటి బాధ్యత మాచార్య మోహన్ రావు గారితో చెప్తున్నాను. నేను మొదటిసారి మీటింగ్ పెట్టినప్పుడు నన్ను పిలిచారు. దాంట్లో నేను వెళ్ళి డయాస్ పైన ఇదే చెప్పాను. నేను లోకల్ నాన్ లోకల్ అనేది ఏ కులం పాటించట్లేదయా. రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి సీట్ ఇచ్చినా వాళ్ళ కులస్తులు అందరూ కూడా ఏకమే గెలిపించుకుంటున్నారు. మనకి లోకల్ నాన్ లోకల్ అనేటువంటి మీటింగ్ ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదు. పార్టీలు ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అందుకని రెండో మీటింగ్ నన్ను పిలవాల. అంటే వాళ్ళ అభిప్రాయాలకు భిన్నంగా మనం మాట్లాడుతున్నాం. మరి మీరు ఏమైనా లోకల్ నాయకుడికి సీట్ ఇప్పించగలిగారా? పలానా అని ఒక నాయకుడిని మీరు ఏమైనా ప్రపోజ్ చేస్తారా? స్థానికంగా ఎవరైనా ఒక నాయకుడు బయటకు వస్తే ఆయనకి మీరు 100 వంకలు చెప్తారు. ఆ నాయకుడిని గౌరవించరు. ఆ నాయకుడికి సీట్ వద్దని మీరే చెబుతారు. మరి మీరు సీట్లు ఎట్లా వస్తాయి? పోనీ మీరు తెచ్చుకుంటారా? మీ అంతా మీరు ఫైట్ చేసి నాలాగా మీరు కూడా ఫైట్ చేయండి. నేను ఇక్కడ మంగళగిరి సీట్ అడుగుతున్నా, మీరు కూడా అడగండి. చీరాల సీటు కావాలి, లేకపోతే జమ్మలమడుగు సీటు కావాలి, కడప కావాలి, ప్రొద్దుటూరు కావాలి, లేకపోతే పెడన కావాలని మీరు ఫైట్ చేయరు. చేసేవాళ్ళకి సపోర్ట్ చేయరు. ఏదైనా ప్రభుత్వం పార్టీలు వాళ్ళందరూ వాళ్ళు పలానా ఆయనకి ఇస్తే బాగుంటుంది వీళ్ళకి సీట్ అని చెప్పేసి ప్రతిపాదన చేస్తే దానికి మీరు లోకల్ నాన్ లోకల్ అని పెట్టి వాళ్ళకి సీట్లు లేకుండా చేస్తున్నారు. ఈ రకంగా ఈ చేనేత కార్మిక సంఘాల పేరుతో సంఘాలు నడుపుతున్నటువంటి ఇమ్మెచ్యూర్డ్ ఫిలాసఫర్స్ అని మళ్ళీ చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు ఎప్పుడైనా బహిరంగంగా చర్చ పెట్టండి. అంటే నాకు అంత జ్ఞానం ఉందా మీరు అనుకోవచ్చు. నేను ఒక అడ్వకేట్ని. ఏది కరెక్టో అటువైపు మొగ్గేటువంటి స్వభావం నాకు ఉంటుంది. లీగల్గా మేము ఏది కరెక్ట్ అయితే దాన్ని అంగీకరిస్తాం. అలాగే సమాజంలో కూడా ఏది కరెక్ట్ అయితే అది నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నా. నేను చెప్పేది కరెక్ట్ అయితే మీరు అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. లేదు మీది కరెక్ట్ అయితే మీరు ఒప్పించాలి ప్రజల్లో పెట్టి. మీ విధానాలు కరెక్ట్ కాదు, చేనేత వృత్తిని నాశనం చేస్తున్నారు, చేనేత పేరుతో వస్త్ర ఉత్పత్తి రంగంలో మన వాళ్ళ పాత్ర లేకుండా చేస్తున్నారు, ఈ చేనేతలోనే సమాధి అయిపోయేటట్టు చేస్తున్నారు. ఒక జనరేషన్ తర్వాత ఇక మనం అసలు ఈ వృత్తి పూర్తిగా మనకి పోయి మనం ఏదో వేరే వృత్తులు బ్రతికేటువంటి పరిస్థితి తెస్తున్నారు. వస్త్రోత్పత్తి రంగం పూర్తిగా వస్త్రానికి పుట్టినటువంటి ఎక్కడ పుట్టిందో ఆ కులంలో ఈ వస్త్రోత్పత్తి అనేది లేకుండా చేస్తున్నారు. అలాగే రాజకీయంగా కూడా ఒక బలహీనులుగా మనం చిత్రీకరిస్తున్నారు. ప్రగడ కోటయ్య గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రగడ కోటయ్య గారు 13 జిల్లాల్లో 13 మంది పెద్ద లీడర్స్ని ఆయన బయటికి తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున. అంటే కమ్యూనిస్టు పార్టీలో కూడా ఉన్నారు. అప్పుడు కూడా ఒక్క పార్టీ ఏం కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి పద్మశాలీలు ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేటువంటి పద్మశాలీలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయన ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు. ఆ టీం ద్వారా అసెంబ్లీ సీట్లు సాధించుకున్నారు. ఆ టీం ద్వారా అప్పటికి ఆయన 1980 నాటికి ఆయన రాజకీయ ప్రాబల్యం తగ్గిపోయింది. 1980కి ముందు ఆయన చేయాల్సినవన్నీ చేశారు. అనేక వ్యవస్థలు చేనేత రంగంలో అనేక డెవలప్మెంట్స్ తీసుకొచ్చి అందరికీ ఉపాధి కల్పించారు. ఆ తర్వాత పారిశ్రామిక విప్లవం స్టార్ట్ అయిన తర్వాత ఈ జాతిని పారిశ్రామికీకరణ వైపు నడిపించేటువంటి వ్యక్తులు రాజకీయంలో లేరు. ఆ లోపం వల్లే మనం ఆ చేనేతలు ఉండిపోయి టెక్స్టైల్ రంగంలోకి అభివృద్ధిలోకి వెళ్ళలేకపోయాం. దానివల్ల పేదరికం ఈ జాతిలో తాండవిస్తూ ఉంది. మనం రాజకీయంగా ఆర్థికంగా వెనకబడిపోయాం. ఇది ఇప్పటికైనా గుర్తించాలి. రెండు సైమల్టేనియస్గా చేసుకెళ్ళాలి. వృత్తి అభివృద్ధి, రాజకీయ చైతన్యం, రాజ్యాధికారం చేపట్టడం, ఈ రెండు జరగాలి. కులం కన్సాలిడేట్ కావాలా. ఒక పార్టీని నమ్ముకొని ఆ పార్టీలో మనం లీడర్స్తో టచ్లో ఉండి ఆ పార్టీ ద్వారా మనకు సీట్లు తెచ్చుకోవాలి. ఆ పార్టీ లీడర్స్ని ఒప్పించి మన కులానికి ఏం కావాలో అవి చేయించుకోవాలి. రేపు నెక్స్ట్ జనరేషన్ వెళ్ళిపోతే ఇప్పుడు ఈ జనరేషన్ కాకుండా ఇంకొక 15-20 సంవత్సరాలు గడిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం కోఆపరేటివ్ సొసైటీలు అన్నీ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి. అందులో షేర్ హోల్డర్స్గా ఉన్నటువంటి వాళ్ళకి ఒక 5,000, 3,000, 10,000 వాళ్ళ డిపాజిట్ అమౌంట్స్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఆస్తులన్నీ, భూములన్నీ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. అది కాదు మనకు కావాల్సింది.
మన పెద్దలు సంపాదించి కష్టపడి పెంచినటువంటి కోఆపరేటివ్ సెక్టర్ మొత్తం కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలుగా మారాలి, అందులో మన వాళ్ళు షేర్ హోల్డర్స్ అవ్వాలి, అది టెక్స్టైల్ రంగంగా అభివృద్ధి చెందాలి. అది ఒక పెద్ద ప్రాజెక్ట్, అది ఒక విజన్. అది ఆ విధంగా మనం దీన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆనందప్రసాద్ గారు, మాచర్ల మోహన్ రావు గారికి సంబంధించిన విషయాలు అయిపోయినా ఆనందప్రసాద్ గారు చేనేతలో మొత్తం వస్త్రోత్పత్తి కులాలు 18 అని ఆయన ప్రచారం చేస్తున్నారు. వస్త్రోత్పత్తి కులాలు ఎన్ని రకాలో ఆయనకు అవగాహన లేదు. క్యాస్ట్ వీవర్స్ వీవింగ్ని అడాప్ట్ చేసుకున్న వాళ్ళు 2 డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి. వీటిలో అసలు కుల వృత్తిగా కలిగినటువంటి కులాలు పద్మశాలీలు, దేవాంగులు, తొగటబేర క్షత్రియులు, కర్ణపత్తులు. ఇక మిగతా మీరు స్వకులశాలి అనండి, పట్టుశాలి అనండి, లేకపోతే జాండ్రా అనండి, ఇవన్నీ కూడా ఈ కులాలకి రిలేటెడే. ఇవి కాకుండా కొన్ని వృత్తుల వాళ్ళ వృత్తులు శిథిలమై కొంతమంది ఈ వృత్తిని అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళని కూడా ఇందులో కలుపుతున్నారు. వాళ్ళతో మనకు సంబంధం లేదు. మన ఈ 18 కులాలు కాదు, 4 కులాలే: పద్మశాలీలు, దేవాంగులు, తొగటబేర క్షత్రియులు, కర్ణపత్తులు. ఈ విషయం ప్రభుత్వానికి తెలిసింది, మనకు తెలియట్లే మన వాళ్ళకి. కార్పొరేషన్లు ఎన్ని ఇచ్చారండి? కుల కార్పొరేషన్లు 4గా: పద్మశాలి కార్పొరేషను, దేవాంగ కార్పొరేషను, తొగటబేర క్షత్రియ కార్పొరేషను, కర్ణపత్తుల కార్పొరేషన్. అర్థం చేసుకోవాలా? కులాన్ని చీలగొట్టుకుంటా 18 కులాలని జనానికి 18 కులాలు ఉన్నప్పుడు పద్మశాలికి సీట్లు ఇవ్వాల్సిన పని ఏముంది? ఆ 18 కులం ఎవరు ఉంటారు వాళ్ళకి ఇవ్వాలి సీట్లు. 18 కులాలు కాదు. వస్త్రోత్పత్తి రంగంలో ప్రధాన కులం తెలంగాణలో కంప్లీట్గా పద్మశాలీలే. ఆంధ్రప్రదేశ్లో పెద్ద కులం అంటే సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నటువంటి కులం పద్మశాలీలు. ఆ తర్వాత సంఖ్యాపరంగా ఉన్నటువంటి కులం దేవాంగులు, ఆ తర్వాత తొగటబేర క్షత్రియులు. ఈ 3 కులాలే ప్రధానంగా ఉంటాయి. ఈ 3 కూడా ఇందాక చెప్పే రిలేషన్ కూడా నేను భావన ఋషి, ఆయన తమ్ముడు, ఆయన బావమరిది సంతానం, ఈ 3 కులాలు. కర్ణపత్తుల కులం ఎలా ఏర్పడింది ఏంటంటే దానిపైన నాకు పూర్తిగా సరైన అవగాహన లేదు. అది తెలుసుకుని మాట్లాడతాం దాని గురించి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక కులం అభివృద్ధి చెందాలంటే చాలా విజన్ కావాలి. పద్మశాలి కులం చిన్న కులం కాదు. పద్మశాలీలు క్షత్రియులు, పద్మశాలీలు భృగు వంశీయులు. భృగువు మనువు కుమారుడు. మనువు ఈ భూమి మీద మొట్టమొదటి రాజు. అతను ఈ మనుస్మృతి చదివితే మీకు అర్థమైంది. అందులో భృగు సంతతి. భృగువు శివుడికి తోడలుడు, పరమశివుడు. అటువంటి భృగువంశంలో పుట్టినటువంటి మనం క్షత్రియులం. మనం ఎవరమో మనకు తెలియదు, మన జాతి ఏంటో తెలియదు. అదేమంటే మనం బ్రాహ్మణం అండి అని చెబుతారు కొంత. ఏ విధంగా బేస్ లేకుండా మనం బ్రాహ్మణం అని చెప్పి చెప్పుకుంటాడు. మార్కండేయుడు బ్రాహ్మడు కాదు, దాత విధాతలు బ్రాహ్మణులు కాదు, మార్కండేయుడు బ్రాహ్మడు కాదు, భృగువు కూడా బ్రాహ్మడు కాదు. అసలు వర్ణ విభజన చేసినోడే భృగువు. క్షత్రియ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని ఆ జనాన్ని పాపులేషన్ డివైడ్ చేసినడే భృగువు. మనం క్షత్రియులం. మనం 9 పోగుల జంజం వేసుకుంటాం. బ్రాహ్మణుడు 5 పోగుల జంజం వేస్తాడు. వైశ్యుడు 3 పోగుల జంజం వేస్తాడు. ఇవి తెలియదు. పద్మశాలి పుట్టకు తెలియదు, మనం ఏంటో తెలియదు. మనం బీసీలు అండి, మనల్ని తొక్కేశారండి ఎవరు తొక్కల మనల్ని. మన వృత్తుల్లో మనకు విజన్ లేక 1980 నాటికి ఉच्च స్థితిలో ఉన్నాం. మీరు కంపేర్ చేసుకోండి. 1880 నాటికి పద్మశాలీలు బాగానే ఉన్నారు. కంపారిటివ్ ఇతర కులాలతో పోలిస్తే ఆర్థికంగా సెక్యూర్డ్ పొజిషన్లో స్థితిమంతులు కానీ తగిన ఆదాయాలతో ఉన్నారు. ఆ తర్వాత ప్రకటకోటయ్య గారి తదనంతరం వాళ్ళ రాజకీయ ప్రాభవం పోయిన తర్వాత వచ్చినటువంటి మార్పుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థించిన తర్వాత తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండింటిలో కూడా మనకు ప్రాతినిధ్యం లేకుండా, ఏ పార్టీలో కూడా మనం సరైనటువంటి నిలకడగా నాయకత్వం చేయకుండా, యూనిటీగా లేకుండా, రాజ్యాధికారంలో ఉండి సాధించాల్సినటువంటి పారిశ్రామిక విప్లవాన్ని, ఆ ఫలితాలని మన జాతికి అందించడంలో మనం వెనకబడిపోయాం. పద్మశాలీలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే ఏకం కావాలి. 18 కులాలు 19 కులాలు అని చెప్పుకోవద్దు, తప్పది. యాదవులు, యాదవ, కుర్మ, కాపులు, కాపు, తెల్లగ, బలిజ, ఒంటరి.
ఈ కల్లు గీత కార్మికులు గౌడ, ఈడిగ, శెట్టిబలిజ, శ్రీశైల ఈ వస్త్రోత్పత్తి కులాలు పద్మశాలీలు, దేవాంగులు, తొగటవీర క్షత్రియులు, కర్ణభూతలు అంతే. ఈ 4 కులాల జనాభా వస్త్రోత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్లో 90% అబౌవ్ ఉంటారు. మిగతా మీరు చెప్పేవాళ్ళంతా కూడా నామినల్గా ఉంటారు. కాబట్టి మా 18 కులాలు మాకు అసెంబ్లీ సీట్లు ఇవ్వండి. 18 కులాలు ఎవరికి ఇవ్వాలండి? ఆనందప్రసాద్ గారి సీటు, మంగళగిరిలో ఎవరికి ఇవ్వాలి సీటు? 18 కులాల్లో. పొద్దుటూరులో ఎవరికి ఇవ్వాలి? జమ్మలమడుగులో ఎవరికి ఇవ్వాలి? చీరాల్లో ఎవరికి ఇవ్వాలి? అందుకని జాతిని బలహీనపరిచే వ్యాఖ్యలు చేయొద్దు. రేపు ఎప్పుడు గన్నవరంలో 2వ తారీఖు మీటింగ్ అంట. ఇప్పుడు దళిత కులాల్లో ఎస్సీల్లో 56 కులాలు ఉన్నాయి. ప్రధాన కులాలు ఏంటి? మాల, మాదిగి. వాళ్ళకి అసెంబ్లీ సీట్లు ఇచ్చినా ఏది ఇచ్చినా, మిగతా కులాలు పాపులేషన్ తక్కువ. మరి ఇక్కడ పాపులేషన్ ఉన్న కులాలు 4, ప్రధానంగా 3, కర్ణపత్తులు కూడా తక్కువే. మరి మీరు 18 కులాలు అని చెప్పేసి ప్రజల్లో ఫోకస్ చేయడం, పేపర్లో అది పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాయడం, ఆ పేపర్లో మళ్ళీ నాకు వాట్సాప్ చేయడం, మీరు ఏదో ఘనకార్యం చేస్తున్నట్టుగా. మేము ఇక్కడ కులాన్ని యునైట్ చేయాలని చూస్తాం. ఈ 3 కులాలను కూడా ఏకకులంగా మార్చాలని మేము చూస్తుంటే, తెలగ, కాపు, బలిజ, ఒంటరి ఎలా అయితే కాపులుగా పిలువబడుతూ మెర్జై రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన శక్తిగా తయారయ్యారో, కాపుల తర్వాత కుడియడంగా అంత సంఖ్యాబలం ఉన్నటువంటి కులం ఈ వస్త్రోత్పత్తి కులమే, పద్మశాలి కులమే. పద్మశాలీలు, దేవాంగులు, తొగటవీర క్షత్రియులు. మరి మనకు ఐడెంటిటీ ఎందుకు రావట్లా? కాపులతో సమానమైన ఐడెంటిటీ మనకు ఎందుకు రావట్లా? మీలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళ వల్లే. మన కులం గురించి, మన వృత్తి గురించి ఒక అవగాహన ఉండదు. మనం ఏం చేయాలో తెలియదు. ఏం చేస్తే మనం మన జాతికి అభివృద్ధిని అందించగలమో తెలియదు. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రగడకోట గారు చనిపోయిన తర్వాత రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఏకైక పెద్ద నాయకుడు 3 హనుమంతరావు గారు మంగళగిరిలో. మిగతా వాళ్ళు ఎవరో కూడా ఇవాళ అంత యాక్టివ్గా రాష్ట్రంలో ముందుకు రావట్లా. వారిది ఒక విజన్ ఉంది. హనుమంతరావు గారు ఏం చెప్తారంటే, ఏ నియోజకవర్గం నుండి ఆ నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడు కులంలో నుంచి పుట్టుకు రావాలని చెప్తారు ఆయన. అది కరెక్టే, వాస్తవం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యునైట్ కావాలా, అక్కడ స్థానికంగా ఒక వ్యక్తి నేను ఇక్కడ ఎమ్మెల్యే అవ్వాలా, మన కులానికి మేలు చేయాలని ఒక ఆలోచన దృక్పథం ఉన్న వ్యక్తి ముందుకు రావాలా. రాకుండా పెళ్లి కొడుకు ఎవరో ముందుకు రాకుండా పెళ్లి చేయలేము. ఇక్కడ మంగళగిరిలో కూడా ప్రధానంగా ఇప్పుడు హనుమంతరావు గారి ఫ్యామిలీ కానీ, లేకపోతే ఇక్కడ నేను కానీ ఇక్కడ బలవంగా ఇక్కడ ఈ సీటు కావాలని మేము అడుగుతున్నాం కాబట్టి మనకి 7 సీట్లు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో అంతమంది బలమైన వ్యక్తుల నుండి ఎవరు సీట్లు అడగల. లోకేష్ గారు పోటీ చేసి మరి ఈ సీటు రేపు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ మన వాళ్ళకి ఇస్తుందో తెలియదు. ఎవరైనా మన వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉంటారో లేకపోతే అడుగుతారో తెలియదు. అంటే అసలు ముందు మనకి ఒక విజను, ఒక కాంక్ష కావాలా. రాష్ట్రంలో సుమారుగా 15 అసెంబ్లీ సీట్లు మన సంఖ్యాబలం ఉన్న సీట్లు ఉన్నాయి. ఏది 10,000, 5,000 కాదు, 30,000, 40,000, 50,000, 60,000, 70,000, 80,000 కూడా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ నుంచి లీడర్స్ ఎవరికాళ్ళ నియోజకవర్గాల్లో పుట్టుకు రావాలా. ఆ నియోజకవర్గాల్లో మనం లీడర్గా ఉండాలి, మన జాతికి మేలు చేయాలని రావాలి. అట్లా కాకుండా కులంలో పనిచేయరు ఈ లీడర్లు. పార్టీలో ఉంటారు, లక్షలు ఖర్చు పెడతా ఉంటారు పార్టీకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు. కులంలో లీడర్షిప్ చేయరు. వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే ఆ ఆపద నుంచి బయటపడేయడానికి ఆ పోలీస్ స్టేషన్ వ్యవహారాలు, లేకపోతే ఏదైనా హాస్పిటల్కి సంబంధించినటువంటి సమస్యలు, లేకపోతే ఏదైనా రెవెన్యూకి సంబంధించిన సమస్యలు, మున్సిపాలిటీ ఈ సమస్యలే వస్తుంటాయి. ఇచ్చినప్పుడు వాటిని పరిష్కరించడం, వాళ్ళని మాకు ఒక నాయకుడు ఉన్నాడని మీరు ప్రజల్లో పనిచేయడం ఇది కావాలి లీడర్కి. మీరు ప్రజల్లో పనిచేయకుండా డైరెక్ట్గా పార్టీలు గుర్తించాలంటే మిమ్మల్ని గుర్తించవు. దానికి తోడు పార్టీలకు డబ్బులు ఉన్న లీడర్స్ కావాలి. ఈ డబ్బులు ఉన్న వాళ్ళకి ఇలాగ విజన్ ఉన్నట్ల, ఇలా కాంక్ష ఉన్నట్ల రాజకీయంలో. ఏదో మేము వ్యాపారాలు చేసుకుంటున్నాం, మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక లీడర్ దగ్గరికి వెళ్తే ఏ కులపైనైనా మాకు చేస్తారు కదా. ఇది కాదు కావాల్సింది. వాళ్ళు చేయటం వేరు, మనందరం మనం ఎదగడం వేరు. మనం విస్తారంగా ఎదగాలంటే మనం బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఉండాలి. ఇప్పుడు కమ్మ కులానికి, కమ్మవారికి చంద్రబాబు నాయుడు గారి లాగా, రెడ్డి కులానికి ఒక జగన్మోహన్ రెడ్డి గారి లాగా, కాపు కులానికి ఒక పవన్ కళ్యాణ్ గారి లాగా, పద్మశాలి కులానికి కూడా ఒక అధికార కేంద్రం కావాలి, ఒక మెయిన్ లీడర్ కావాలి స్టేట్లో. ఉంటే వాళ్ళకు ఒక విజన్, వాళ్ళ కమ్యూనిటీకి ఒక భరోసా, వాళ్ళకేం కావాలో సమస్యలు పరిష్కారం చేయడానికి.
ఆ కులం అభివృద్ధికి వాళ్ళ వృత్తిపరంగా ఎటువంటి ప్రణాళికలు అమలు చేయించాలి, ఎలా అభివృద్ధిలోకి రావాలో ఒక విజన్ ఉంటుంది. అందుకు భిన్నంగా మీరు ఏ లీడర్ని ఎదగనివ్వరు. మీరు సీట్ల కోసం ఫైట్ చేసి మీరు సీట్లు తెచ్చుకోరు. కార్మిక సంఘాలు, చేనేత కార్మిక సంఘాల పేరుతో పెట్టుకొని ఒక్కొక్క ఊళ్ళో 10 సంఘాలు పెట్టుకొని ఈ 10 మంది అక్కడ స్థానికంగా ఒక రెడ్డి గారి దగ్గరకు, ఒక చౌదరి గారి దగ్గరకు, ఒక నాయుడు గారి దగ్గరకు వెళ్ళి అన్న మేమే మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి అక్కడ సపోర్ట్ చేయడం, మన నియోజకవర్గాల్లో వాళ్ళకి మనం పదవులు అప్పచెప్పడం జరుగుతూ ఉంది. ఇది పార్టీల తప్పైతే కాదు. పార్టీలు అన్ని కులాలకు సీట్లు ఇచ్చినట్టే మన కులాలకు కూడా సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అది మొన్న ఎలక్షన్లో నాకు కనపడింది. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి సిద్ధపడ్డారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సీట్లు తెచ్చుకోవడానికి మనమే సిద్ధంగా లేవు. దానికి ప్రధాన కారణం ఈ సంఘాల లీడర్లు. ఈ పదవి కోసం ఆలోచించేవాళ్ళు కూడా టికెట్ కోసం ఫైట్ చేయడం కాకుండా, టికెట్ ఇస్తామంటే అప్పుడు వచ్చేవాళ్ళు, ఆ వచ్చిన వాళ్ళు కూడా స్థానికంగా ఢీకొని మేము ఉంటామని కాకుండా అక్కడ ఏదైనా భయపెట్టగానే అక్కడి నుంచి వదిలేసి పారిపోయి రావడం నియోజకవర్గాలు. ఇది జరుగుతూ ఉంది. ఈ వాస్తవాలు అంటే కొంతమంది నేను చెప్పేవి మీకు మనసుకు ఏదైనా కష్టం అనిపించినా ఈ వాస్తవాలా కాదని మీరు ఆలోచించి అర్థమైపోద్ది. కొసన శ్రీనివాసరావు గారు మాట్లాడేది కరెక్టా కాదని మీకు అర్థమైంది. కాబట్టి మీరు మారాల. 18 కులాలని చెప్పేసి ఆయన మీటింగులు పెట్టుకుంటూ పోవడం ఆనందప్రసాద్ గారు. ఏడవన ఈయన టెక్స్టైల్ రంగంలో ఆధునీకరణ వస్తే ఏదో కొంపలంటి పోతే ఇది మన దేశానికి పనికిరాదంటే, మన దేశానికి ఎందుకు పనికిరాదు? గుజరాత్ మన దేశం కాదా? మహారాష్ట్ర మన దేశం కాదా? మరి ఇక్కడ నుంచి మన వాళ్ళు పద్మశాలీలో సూరత్లో పనిచేసి బతుకుతున్నారుగా, అక్కడ ఇండస్ట్రీస్లో. తమిళనాడులో బ్రతుకుతున్నారుగా, సేలం మట్టిల్ని. మనం ఇక్కడ పెట్టుకొని మన ఆంధ్రప్రదేశ్లో బ్రతకలేమా? వస్త్రోత్పత్తి రంగంలో ఆధునిక మిల్లులు ఏర్పాటు చేసుకుని మనం బ్రతకలేమా? అదేంటి పెట్టుబడి కావాలని పెట్టుబడి వస్తుంది. అన్ని కులాలకి ఎలా వస్తుంది అలాగే వస్తుంది మనకు కూడా. మనం రాజకీయం యునైట్ అయితే, మనకు ఒక ప్రణాళిక ఉంటే అప్పుడు మనం రాజకీయ శక్తితో ప్రణాళికను అమలు చేయించుకోగలుగుతాం. ఆ దిశగా ఆలోచన చేయండి. అంతేగాని ఎంతసేపు చేనేత, లేకపోతే బోగస్ సొసైటీలు ఇవి కాదు. ఇవాళ ఇంకొక విషయం నేను మధ్య కూడా ఒకటి సోషల్ మీడియాలో పెట్టా. ఏదైనా ఒక చేనేత వర్గానికి సంబంధించిన, అంటే చేనేత కాదు, మన వస్త్రోత్పత్తి రంగం వర్గానికి, అంటే మీ అందరాన్ని మాకు కూడా అదే అలవాటైపోతుంది. వస్త్రోత్పత్తి కులం, ఈ వస్త్రోత్పత్తి కులాల్లో ఎవరికైనా ఏదైనా ఒక చిన్న సహాయం చేస్తే 5,000 రూపాయలు సహాయం చేసి 5-10 మంది ఫోటోలు దిగి పేపర్లు వేస్తున్నారు. మీరు ఇచ్చే 5,000 రూపాయలు వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడతాయండి? వాళ్ళకి బ్యాడ్ నేమేగా. ఒక 5,000 సహాయం పొందే స్థితిలో వాళ్ళ కుటుంబం ఉన్నట్టు ఆ కుటుంబానికి బ్యాడ్ నేమ్, కులం మొత్తానికి. అరే 5,000 రూపాయలు కూడా లేని స్థితిలో ఈ పద్మశాలీలు ఇలా ఉన్నారు, ఇలా పేదలు, బలహీనులు, దిగుడు దత్తు కమ్యూనిటీ అని ఒక ముద్ర వేయటమే కదా. మనకన్నా పేద కులాలు లేవా సమాజంలో? ఎవరైనా మీరు పేపర్లు ఎక్కడ చూస్తున్నారా? అంటే కొన్ని కులాల పేర్లు చెప్తే చెప్పచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే సమాజంలో ఉన్నది కాబట్టి. కొన్ని కులాలు ఎంతో పేదరికంలో ఉన్నాయి. వాళ్ళ కుల సంఘాల నాయకులు వెళ్ళి మళ్ళాగా ఒక 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 25,000 రూపాయలు ఇచ్చి పెద్ద ఫోటోలు తీసుకుని పేపర్లు వేస్తున్నారా? ఇవి మానుకోవాలి. కులానికి నష్టం జరిగే ఏ మాటలు, ఏ చేష్టలు మనం చేయకూడదు. కుల గౌరవాన్ని మనమే పెంచుకోవాలా, కుల ఆర్థిక ఉన్నతిని మనమే పెంచుకోవాలా, కుల రాజకీయ శక్తిని మనమే పెంచుకోవాలి. దానికి ప్రణాళికలు కావాలా. ప్రణాళికలు అమలు చేయాలంటే అందరం ఏకమవ్వాలి, ఏక మనస్కులం అవ్వాలి. అట్లాగనే భిన్నంగా కొసన శ్రీనివాసరావు గారు నాకు కాంపిటీషన్ అనుకొని మాచర్ల మోహన్ రావు గారు, ఆనందప్రసాద్ గారు, లేదా ఇంకొకళ్ళు అనుకోవటం వల్ల మనం ముందుకు వెళ్ళలేము. నేనైతే ఎవరికి వ్యతిరేకం కాదు, ఒక విజన్తో ముందుకే నడవాలని చెప్తున్నాను. చీరాల సీటు పోవడానికి కారకుడిగా నేను మళ్ళీ చెబుతున్నా, మాచర్ల మోహన్ రావు గారు ప్రధాన పాత్రధారి. చీరాల సీటు పద్మశాలికి రాకుండా పోవడంలో మొన్న. మరి ఆనందప్రసాద్ గారు సీట్ల కోసం ఏదైనా ట్రై చేశారా లేదా, ఏం చేశారా అనేది నాకు అవగాహన లేదు. మరి ఆయన కూడా ఎక్కడ సీటు కోసం ట్రై చేసినట్టు లేదు. వీళ్ళు ఇంటర్నేషనల్ సంఘాలు పెట్టుకొని, పత్తిపాటి పుల్లారావు గారు ఉన్నారు, స్వర్గం పుల్లారావు గారు ఉన్నారు. ఆయనది పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్. వాళ్ళ అమ్మాయి పంచుమర్తి అనురాధ గారికి ఎమ్మెల్సీ తప్ప ఈ కులానికి రాజకీయ చైతన్యం కోసం వారు చేసేది శూన్యం.
మరి మీ సంఘాలు ఏంటి? విజన్ అయితే తీసుకొని పంచమర్తి అనురాధ గారు ఎమ్మెల్సీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీల్లో మీరు ఒక వర్గాన్ని తయారు చేసుకొని తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి కేటర్ని అందిస్తూ తెలుగుదేశం పార్టీలో సీట్లు సాధిస్తూ ఈ కులానికి ఈ వృత్తికి ఏం కావాలో మీరు ఏమైనా చేయించేటువంటి ఒక ప్రణాళిక ఏమైనా ఉందా మీ దగ్గర? లేదు. అలాగే హనుమంతరావు గారు చేయొచ్చు, మురళి హనుమంతరావు గారు, కానీ వారి నుంచి కూడా ఈ విధమైనటువంటి ప్రయత్నం జరగట్లా. ఇప్పుడు ఆయన సెటిల్ పొజిషన్లో ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆర్థికంగా తగినటువంటి శక్తి కలిగి ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కులం మొత్తాన్ని జనాన్ని మొత్తాన్ని కూడేసుకొని ఒక బలమైనటువంటి శక్తిగా ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి లీడర్స్ కూడా ఈయన నాయకత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అసెంబ్లీ సీట్లు సాధించుకునే విధంగా ఒక సెంట్రల్ పాయింట్గా ఆయన ఉండాలి. ఎందుకంటే స్టేట్ అమరావతి రాజధాని ప్రాంతంలో మంగళగిరి ఉంది. మరి ఆ విధమైనటువంటి ఆలోచన హనుమంతరావు గారు కూడా చేయాలి. అయితే వారి ఆలోచన ఇందాక చెప్పాను నేను, ఎక్కడెక్కడ పుట్టుకురావాలని. ఎక్కడెక్కడ పుట్టాలంటే వాళ్ళకి కూడా దన్ను కావాలి కదా. అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే నుంచి వాళ్ళకి బ్రదర్స్ ఉంటాయి, అక్కడ లీడర్స్గా వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళకి ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి ఇప్పుడు ఒక సెంటర్లో మనకు ఒక శక్తి కావాలి. వాళ్ళ జమ్మలమడుగులో ఉన్నటువంటి ఒక చేనేత వర్గానికి, వస్త్రోత్పత్తి వర్గానికి చెందినటువంటి ఆయన ఒక పద్మశాలియో, దేవాంగో, తొగటవేర క్షత్రియో ఎవరు వాళ్ళు వస్తారు. బయటికి వచ్చినప్పుడు అక్కడ లోకల్గా ప్రజలు ఉంటుంది, వాళ్ళకి రాజకీయ అండ ఎవరు, వాళ్ళని అధినాయకత్వం దగ్గర తీసుకెళ్లేటువంటి సపోర్టర్ ఎవరు? ఆ నాయకత్వాన్ని హనుమంతరావు గారు చేయాలి. ఈ లీడర్స్ని ప్రతి నియోజకవర్గంలో కోటయ్య గారు చేశారు. అది కోటయ్య గారు చేశారు. కోటయ్య గారు 13 జిల్లాల్లో 13 మంది లీడర్స్ని తయారు చేశారు. 8 అసెంబ్లీ సీట్లు, ఒక 3-4 ఎమ్మెల్సీ సీట్లు ఆయన సాధించారు. ఇక్కడ ఇక్కడ దామర్ల రమాకాంతరావు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారండి. ఎందుకు ఇచ్చారండి? ఇది కమ్యూనిస్ట్ పార్టీలకి బలమైనటువంటి ప్రాంతం అప్పట్లో 1952లో. మరి ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారు? చేనేత కాంగ్రెస్ కోటయ్య గారి నాయకత్వంలో ఆయన ఇక్కడ పనిచేస్తున్నారు, ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. అంటే ఇక్కడ డైరెక్ట్ ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేదు కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ విధంగా ప్రతి నియోజకవర్గంలో మన సంఖ్యాబలం ఉన్న నియోజకవర్గాల్లో లీడర్స్ డెవలప్ కావాలి. ఆ కాడానికి కావాల్సిన శక్తి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పొజిషన్లో ఉన్నటువంటి హనుమంతరావు గారు అందించాలి. అందుకు మాలాంటి వాళ్ళని కూడా వాడుకోవాలా. మేము వాళ్ళ నియోజకవర్గంలో హనుమంతరావు గారి నాయకత్వాన్ని అంగీకరిస్తున్నాం. మరి మాలాంటి వాళ్ళని ఇలాంటి ఉద్యమాలకు ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక లీడర్షిప్ని డెవలప్ చేసి రేపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 13 అసెంబ్లీ సీట్లు, కనీసం మనం 15-16 అసెంబ్లీ సీట్లు విస్తారంగా సంఖ్య ఉన్న ఒక 10-13 అసెంబ్లీ సీట్లు జిల్లాకు ఒకటి, ఉమ్మడి జిల్లాలకి ఒకటి సాధించుకొని, కొన్ని ఎమ్మెల్సీలు మనం సాధించుకొని, 2 ఎంపీలు పూర్వం ఉండే కోటయ్య గారి దగ్గర ఎప్పుడూ పద్మశాలీలు 2 ఎంపీలు ఉండేవాళ్ళు. ఇవాళ ఎంపీలు ఏరి మనకి. మరి ఆ ఎంపీలు సాధించుకోవాలని ఒక పటిష్టమైనటువంటి ఒక ఉద్యమం నిర్మాణం జరగాలి. ఆ ఉద్యమ నిర్మాణానికి కోటయ్య గారి లాగా నాయకత్వం హనుమంతరావు గారు లాంటి వాళ్ళు వహించాలి. లేదా మాలాంటి వాళ్ళకి అప్పచెప్పి మాకు మీరు అండగా ఉండాలి, మీ అందరూ అండగా ఉండాలి. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా, డెడికేటెడ్గా త్యాగానికి చేయడానికి సిద్ధంగా ఉన్నా. అయితే మాకు అనేక మంది అనేక రకంగా కాస్త కూస్తూ ఎదుగున్నాళ్ళు, ఇలాగ సంఘాలు పెట్టుకున్న వాళ్ళు వ్యతిరేకించుకుంటా కొసన శ్రీనివాసరావు గారు చెప్పేది అసలు ఏంటో ఇంటికి అర్థం కావడానికి మీరు ఇది అర్థం కాని భాష కాదు, మీకు ఇదే స్వభావం లేదు. ఇంటే మీ లీడర్షిప్స్ ఎక్కడ పోతాయో ఈ ఆలోచన విధానం చేస్తే కొసన శ్రీనివాసరావు గారు ఎక్కడ లీడర్ అవుతాడో, స్టేట్ లీడర్ అవుతాడో, ఇది మీ ఆలోచన. ఇది కాదు. మీకు విజన్ ఉండాలా, లేదా మాలంటలు చెప్పేది వినాలా. నేను ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రయత్నంలో ఉన్నాను. నేను ఆ పదవి ఆశిస్తున్నాను. ఆ పదవి ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ చేనేత వర్గాల్లో, వస్త్రోత్పత్తి కులాల్లో 13 అసెంబ్లీ సీట్లు సాధించడం కోసం 13 మంది అభ్యర్థులను మనం తయారు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా కమ్యూనిటీ అంతా మీకు సపోర్ట్ చేస్తానని మనం ఆయనకి నమ్మకం కలిగించగలిగితే సీట్లు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం రేపు గెలిచి 13 మంది ఎమ్మెల్యేలు మనకుంటే 1-2 మినిస్ట్రీస్ ఇస్తారు. ఆయన ద్వారా మనం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు నేను ఈ కులాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాను, ఆ ప్రణాళిక అమలు చేయించుకోవడానికి అవకాశం ఉంది. లేదా ఇదే విధంగా తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా ఉంటే మీరు కూడా ప్రయత్నం చేయండి. మీరు కూడా 13 జిల్లాల్లో 13 మంది ఎమ్మెల్యేలను తయారు చేసుకుని చంద్రబాబు నాయుడు గారి ద్వారా, లోకేష్ గారి ద్వారా చేనేతకు సంబంధించి ఈ చేనేత కులాలు అప్గ్రేడ్ అవ్వడానికి, పారిశ్రామికవేత్తలుగా మారడానికి ఎటువంటి ప్రణాళిక అమలు చేయాలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయించండి. అది లేదు.
ఏదైనా మీటింగ్ పెడితే పార్టీ విభేదం, లేకపోతే పార్టీ ఇలా విభేదం, లేదంటే లీడర్షిప్ పోటీ. ఈ కాదు మనకు కావాల్సింది. సరైన లీడరు ఒకళ్ళు కావాలి, ఆ లీడర్ ఏమంటే అందరూ ఉండాలి అనేది ఆలోచన చేయాలి. ఆ సరైన ఆలోచన ఉన్న లీడర్ ఎవరనేది మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే ఆలస్యం. ఆ సరైన లీడర్షిప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నాను. ఈ లీడర్షిప్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా హనుమంతరావు గారు తీసుకుని ఈ మొత్తం 13 జిల్లాల్లో చేసిన ఆనందప్రసాద్ గారు కూడా నేను అనుకోవడం, ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నాను. మరి మీరందరూ ఉండి హనుమంతరావు గారి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చేయించిన ఓకే, లేదా మీరందరూ హనుమంతరావు గారితో సహా మీరందరూ నాకు సపోర్ట్గా ఉంటే నా చేత ఈ ఉద్యమం చేయించుకొని ఒక బలమైన శక్తిగా రేపు ఎలక్షన్కి వచ్చే ఎలక్షన్ కల్లా మనం ప్రిపేర్ అవ్వడానికి ఉద్యమ నిర్మాణం చేసుకొని ముందుకెళ్ళినా ఓకే, నేను సిద్ధంగా ఉన్నాను. అంతేగాని చేనేత అనుకుంటూ ఈ చేనేతలోనే ఉంటూ చివరి చేనేత కార్మికుడు దాకా చనిపోయేంతవరకు మనం చేనేతలో ఉండి మెల్లిగా ఈ వృత్తి వదిలేసి వేరే వృత్తుల్లోకి పోయి వస్త్రోత్పత్తికి పుట్టిన ఇల్లైనటువంటి మన కులం వృత్తి మంది, వస్త్రోత్పత్తి మంది, మనం దీన్ని వదిలేసేసి వేరే వాళ్ళకి అప్పచెప్పి పలాయనం చిత్తగించడం కరెక్ట్ కాదు. వస్త్ర ఉత్పత్తి, వాణిజ్యం, వ్యాపారం మొత్తం మనం చేయాలి, మోనోపోలీ సాధించాలి. ఆంధ్రప్రదేశ్లో ఈ వస్త్రోత్పత్తి రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఆ మార్పులకు ఎలా తేవాలో నా దగ్గర విజన్ ఉంది. మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను చేస్తాను. అందుకు భిన్నంగా ఈ చేనేతలోనే ఉంచి అప్గ్రేడ్ కానివ్వకుండా యువతరాన్ని వేరే వృత్తులకు పంపించి వస్త్రోత్పత్తి రంగాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పి ఇటు కుల వృత్తిని నాశనం చేయడం, తద్వారా రాజకీయంగా మనం బలమైన శక్తులకు ఎదగకుండా ఆర్థికంగా బలహీనపడి పారిశ్రామికవేత్తలకు ఎదిగితే కదా బలం వచ్చేది. భూస్వాములుగా పారిశ్రామికవేత్తలు ఉండాలా. మన వాళ్ళు కోటగారి టైంలో భూస్వాములుగా ఉన్నారు. మన లీడర్స్ అంతా భూస్వాములు. ఆ రోజు మీకు మాసన సోమప్ప గారి గురించి మీకు వినే ఉంటారు. ఆయనకు ఆంధ్ర బిర్లా అని పేరు. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ట్రాక్టర్లు తీసుకొచ్చింది కమ్మ కమ్యూనిటీ నుంచి, రెడ్డి కమ్యూనిటీ నుంచి కాదు, వ్యవసాయ కులాల నుంచి కాదు. ఒక వస్త్రోత్పత్తి కులం మాసన సోమప్ప గారు ఈ రాష్ట్రంలో మొట్టమొదట ట్రాక్టర్లు వచ్చింది, వ్యవసాయ కులాల నుంచి కాదు. అలాగే మన వాళ్ళు ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. రాజకీయ ఊతం లేకపోయి చితికిపోయారు. కొత్త పరిశ్రమలు స్థాపించడం వెనకబడిపోయారు. వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. వ్యవస్థల నిర్మాణం జరగకుండా మనం అభివృద్ధి చెందలేము. ఇవాళ మనకు ఒక మెడికల్ కాలేజీ లేదు మన కులానికి, ఒక ఇంజనీరింగ్ కాలేజీ లేదు, ఒక బలమైన పరిశ్రమ లేదు, 1000 మందికి ఉపాధి చూపించేటువంటి పరిశ్రమలు లేవు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని కమ్మవారు రెడ్లు శాసించగలుగుతున్నారంటే కారణం వాళ్ళ కులాలు వ్యవస్థీకృతంగా బలంగా ఏర్పడిపోయినాయి. విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, పరిశ్రమలు మొత్తం ఆ కమ్యూనిటీస్ గుప్పిట్లోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళ కింద కొన్ని వేల మంది, లక్షల మంది బ్రతుకుతున్నారు. అటువంటి వ్యవస్థల నిర్మాణం మనకి ఉంది గతంలో. అవన్నీ నాశనం అయిపోయిన తర్వాత మనం క్రమేణా డౌన్ అయిపోయింది. మళ్ళీ మనం వ్యవస్థీకృతంగా బలపడాలి, వ్యవస్థల నిర్మాణం చేసుకోవాలి. వ్యవస్థల నిర్మాణం జరగాలంటే మన వృత్తిలో మార్పులు రావాలి. ఆ వృత్తి మార్పులకు అడ్డం పడడం అనే వల్లే మనం మంగళగిరిలో ఈ పెట్టినవాళ్ళ, పవర్ లూమ్స్ పెట్టినవాళ్ళ, టెక్స్టైల్స్ పెట్టినవాళ్ళ, చీరాల్లో పెట్టినవాళ్ళ. మరి ప్రొద్దుటూరు జమ్మలమడి కూడా అదే పరిస్థితి కదా. మార్పు రావాలా? ఈ మార్పు దిశగా మనం అందరం ముందుకు వెళ్దామని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు నేను మాట్లాడిన విషయాలు వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడాలా, నేను విధానపరమైనటువంటి వ్యతిరేకతతో మాట్లాడుతున్నాను. విధానపరంగా మీరు మారండి. మాచల్ మోహన్ రావు గారు కానీ, బండారు ఆనందప్రసాద్ గారు కానీ, వీళ్ళ విధానాలు రెండు మార్చుకోవాలి. ఆయన ఏమన్నా ఆధునీకరణకు వ్యతిరేకం, ఈయనేమన్నా 18 కులాలు నినాదం. ఈ రెండు కరెక్ట్ కాదు. ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే మీరందరూ కలిసి, మీరందరూ కొంతమంది చూస్తూ ఉంటుంటారు ఈ వీడియో, లేదంటే నేను ఇప్పుడు సర్క్యులేట్ చేస్తాను కదా, మీరు చూస్తారు తప్పనిసరిగా. చూసిన తర్వాత నా ఆలోచన కరెక్ట్ అనుకుంటే నాతో పాటు కలిసి సమావేశం అయ్యింది, చర్చించి ఒక లీడర్షిప్, ఆ లీడర్షిప్ ఎవరికి ఇస్తారు? హనుమంతరావు గారు తీసుకున్నా ఓకే, లేదా నాకు ఇచ్చిన ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీకి సంబంధించి టీడీపీ వాళ్ళు ప్లాన్ చేసుకోండి. మనం ముందుకెళ్దాం. వచ్చే ఎలక్షన్లో 13 అసెంబ్లీ సీట్లు సాధించాలి. మొన్న ఎలక్షన్కే నేను ఈ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తా ఉంటే చీరాల్లో నాకు ఎటువంటి సహకారం రాల. మొన్న డయాస్ మీద కూడా చెప్పాను నేను. ప్రాడకోట గారి వర్ధంతి సభలో ఓపెన్గా అక్కడ కరణం వెంకటేష్ గారు ఉన్నటువంటి వేదిక పైనే చెప్పాను నేను.
ఇక్కడ సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటు కర్ణమయం కుటుంబానికి కాదని వేరే వాళ్ళకి ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నా ఆ సీటు మన వాళ్ళు తెచ్చుకోవడంలో వెనకబడ్డారని చెప్పాను డయాస్పై. మన నియోజకవర్గాల్లో మనం లీడర్షిప్ చేయకుండా ఇతరులకు అప్పచెప్పేటువంటి సంస్కృతి మానుకోవాలి. లోకల్ అని నినాదం తీసుకొచ్చి పద్మశాలికి సీటు రాకుండా చేశారు. లోకల్లో ఉండాలని ఏమన్నా అసలు మీరు లీడర్స్గా ఐడెంటిఫై చేయరు, అధిష్టానం దగ్గర బలహీనపరుస్తారు. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేగా అక్కడ ఉన్న స్థానికంగా ఇప్పుడు మనం ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలంటే ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యేని కాదని ముందుకెళ్ళి తెచ్చుకోవాలి. ఆల్రెడీ ఏ పార్టీలో అయినా సరే ఆ ముందుకెళ్ళాలంటే ఇక్కడ కులపరంగా స్ట్రాంగ్ సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ మీరు ఇవ్వరు. పోనీ ఏదో జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు కూడా ఇన్ని సీట్లు ఇవ్వాలి కదా అని తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేస్తే మీరు బయట నుంచి వ్యక్తులను రానియకుండా అడ్డంపడి లోకల్ పేరుతో వేరే కులాల వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఇది మానాలి. ఇప్పుడు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేస్తున్నారు, ఆయన లోకల. నారా లోకేష్ గారు మంగళూరులో పోటీ చేసిన ఆయన లోకల. చీరాలలో కొండయ్య గారు పోటీ చేసిన లోకల. కర్ణం బలరాం గారు పోటీ చేసిన లోకల. పురంధరేశ్వర్ గారు వెళ్ళి వైజాగ్లో పోటీ చేశారు లోకల. ఎవరికి లేని ఈ లోకల్ అనేటువంటి ఫీలింగు మన వాళ్ళు ఎందుకు పెడుతున్నారంటే అక్కడ స్థానికంగా ఉండే సంఘాల వాళ్ళు అక్కడ ఉండేటువంటి వేరే కులం లీడర్స్ దగ్గర కాస్త డబ్బులు తీసుకొని మన లీడర్స్ని రాకుండా తొక్కేటువంటి మీటింగ్స్ పెట్టడానికి, ప్రెస్ మీట్లు పెట్టడానికి ఉపయోగపడుతున్నారు మన వాళ్ళు. అది మానుకోవాలా. చేస్తే దమ్ముగా లీడర్షిప్ చేయగలిగితే మీరు చేయండి, లేదా మన కులంలోంచి ఎవరైనా వ్యక్తి వస్తే వాళ్ళకి సపోర్ట్ చేయండి. అంతేగాని మన నియోజకవర్గాల్లో ఇతరులకు మీరు సపోర్ట్ చేస్తూ మీరు పెద్ద నాయకులని చెప్పుకుంటూ మీటింగ్స్ పెట్టుకుంటా తిరిగితే ఏమీ లేదు. అంత ఒక తాబేదారు వర్గం అయిపోద్ది అంతే. లీడర్షిప్ డెవలప్ కాదు. ఇప్పటికే మనం పతనావస్థలో ఉన్నాం. ఇవాళ మనకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హనుమంతరావు గారిని, తెలుగుదేశం పార్టీలో పొంచమూర్తి అనురాధ గారిని పక్కన పెట్టి మనకి టీడీపీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ మరి ఏ కులాన్ని తీసుకోండి, కాపులను తీసుకోండి, కమ్మవారం తీసుకోండి, రెడ్డులను తీసుకోండి, యాదవులను తీసుకోండి, మరి ముస్లిమ్స్ని తీసుకోండి, ఎస్సీసీని తీసుకోండి, మాలామాదిగ కమ్యూనిటీస్. మరి వాళ్ళు అన్ని పార్టీల్లో వాళ్ళ యొక్క సంఖ్య ప్రకారం వాళ్ళ సీట్లు పొందుతున్నారు. మనం ఆ విధంగా ఎందుకు పొందలేకపోతున్నది ఆత్మపరిశీలన చేసుకోవాలి. కులపరంగా, వృత్తిపరంగా ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలి. కేవలం కులపరంగా మనం ఉన్నతులు అని మన హిస్టరీ, మన కుల పుట్టుకకు చెప్పుకున్నంత మాత్రాన మనకు ఆధిపత్యం రాదు. మనం బలమైన కులం ఉంటేనే మనకు ఆధిపత్యం వస్తుంది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలం పుంజుకోవాలి. మాది భృగు వంశం, భావనా ఋషి. మన కళ్యాణం చేస్తున్నాం ప్రతి సంవత్సరం. మనకున్నన్ని భావనా ఋషి గుళ్ళు కానీ కళ్యాణ మండపాలు కానీ మనకు ఎవరికి లేవు. ఏ కులానికి అంత ఒక హిస్టారిక్గా ఇవి లేవు. అవి ఉన్నంత మాత్రం చాలదు మనకి. మనం వ్యవస్థలు నిర్మాణం చేసుకుంటా బలమైన వ్యక్తులకు ఎదగాలి. ఇతర కులాలకు కూడా మనం ఉద్యోగ ఉపాధి కల్పించే అవకాశం ఏర్పడుద్ది. మనం టెక్స్టైల్ మిల్స్ పెట్టాం, అందులో అన్ని కులాలకి ఉపాధి ఇవ్వగలుగుతాం. ఒక వైద్య కళాశాల పెట్టాం, అందులో డాక్టర్స్ ఎంతోమందిని మనం ఇతర కులాలకు కూడా ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. ఇంజనీరింగ్ ఇతర కులాలు మనల్లో కూడా మనం పొంది వాళ్ళ సపోర్ట్ మనం పొందాలంటే మనం వ్యవస్థ నిర్మాణం చేయాలి. ఇవాళ కమ్మారెడ్డి కమ్యూనిటీస్ అలాగే వ్యవస్థీకృతంగా అన్ని కులాలని వాళ్ళ దగ్గర చేర్చుకొని వాళ్ళ మీద వాళ్ళకి ఇంటరాక్షన్ ఏర్పడి వాళ్ళు రాజకీయంగా ఆధిపత్యం సాధిస్తున్నారనేది నిర్వివాదాంశం. ఇవాళ పరిశ్రమలన్నీ వాళ్ళే. ఇవాళ మన ఈ ఐటీ రంగంలో కూడా అనేక కంపెనీలు వాళ్ళే. వాటిల్లో మన పిల్లలు, అన్ని కులాల పిల్లలు పనిచేస్తున్నారు. అలా లీడర్షిప్ని మనం పెంచుకుంటూ వెళ్ళేటువంటి ఒక ప్రణాళిక వేసుకోవాలి. ఎందుకంటే మనది సంఖ్యాపరంగా బలమైనటువంటి కులం. మన తెలంగాణలో లెక్కలు తీశారు. అంతకుముందు వరకు తెలంగాణలో సెన్సస్ తీయక ముందు వరకు అంటే బీసీ జాబితాలో ఉన్న కులాల్లో యాదవ కమ్యూనిటీ ఎక్కువ, గౌడ కమ్యూనిటీ ఎక్కువ అనుకునేవాళ్ళు. కానీ మన లెక్కలు తీస్తే 300 కాపుల తర్వాత సంఖ్యాపరంగా ఎక్కువ సంఖ్య ఉన్నది పద్మశాలీలు అని తేలింది. మరి పద్మశాలీలకి ఏది ప్రాధాన్యత కనీసం గౌడ యాదవ కమ్యూనిటీస్తో సమానంగా కూడా రావట్లేదు అక్కడ. ఆంధ్రప్రదేశ్ కూడా అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు లెక్కలు తీస్తే మన వాళ్ళు ఎక్కువ ఉంటారు. మనకున్న నియోజకవర్గాలు ఇతర కులాలకు లేవు. మనం పలానా నియోజకవర్గంలో మేము ఎక్కువ మన ఘంటాపదంగా ఒక 20 నియోజకవర్గాలు చెప్పగలం. ఈ 175 నియోజకవర్గాలు ఏది విస్తారమైన సంఖ్య ఉంటాయి. అవి కాకుండా 10,000, 20,000 లేని నియోజకవర్గాలు అసలు లేవు. 175 నియోజకవర్గాల్లో కూడా కనీసం 5,000 ఓటింగ్ లేని నియోజకవర్గం లేదు అసలు. అంటే అంత సంఖ్య మనం ఉన్నాం. అయితే మనం వ్యవస్థీకృతంగా, ఆర్గనైజ్డ్గా
అటు పొలిటికల్ పవర్ కోసం, ఇటు ఎకనామికల్ డెవలప్మెంట్ ప్లానింగ్స్ అమలు చేయించుకోవడం కోసం కృషి చేయాలా. పోరాడక్కర్లా. ఏ కులం మీద ఎవరు పోరాడాల్సి మళ్ళీ ఎవరు అధికారంలో ఉన్నా, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, మీ పార్టీ వాళ్ళు ఒక విజన్తో ఆయన దగ్గరికి వెళ్ళి కులానికి ఏం కావాలో చేయించండి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో మేము చేయిస్తాం. అలాగే ఈ నియోజకవర్గంలో లోకేష్ గారు గెలిచే ముందు చేనేతలకు నేను చాలా ప్రాధాన్యత ఇస్తాను, దీన్ని అభివృద్ధి చేస్తున్నాను. మరి ఆయనకి ఇటువంటి ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు. ఓ టెక్స్టైల్ రంగంలో దీన్ని, అంటే చేనేత కాదు, పారిశ్రామికంగా దీన్ని మంగళగిరిని మీరు ఒక కేంద్రంగా, ఒక సూరత్ లాగా, ఒక బాంబే లాగా, ఒక సేలం లాగా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళిక ఏదో నుండి ఇక్కడ అమలు చేయండి, మేము సంతోషిస్తాం. అక్కడ ఉన్న పద్మశాలి నాయకులు కూడా, మరి వాళ్ళ అబద్దయ్య గారు కానీ, లేకపోతే జానకి దేవి గారు కానీ, ఇంకా ఉన్న లీడర్స్ ఆ విధంగా ఆలోచన చేసి నియోజకవర్గంలో పరిశ్రమలు స్థాపించండి. మన వాళ్ళ నాయకత్వాలు, మన వాళ్ళకి ఆ షేర్ హోల్డర్స్ అందులో మన వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. అటువంటి ఆలోచనలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. చేనేత నాయకుల పేరుతో మనము 18 కులాలు 20 కులాలని మనల్ని సంఖ్యాపరంగా బలహీనపరచడం, లేకపోతే పారిశ్రామికీకరణ అభివృద్ధి వైపు వెళ్లకుండా అదేదో మనకు పడదని లేనిపోయిన భూత కల్పనలో అబద్ధాలు చెప్పడం అవి కరెక్ట్ కాదు. పారిశ్రామిక విప్లవం ఆంధ్రప్రదేశ్లో వస్త్రోత్పత్తి రంగంలో రావాలి. ఆ వస్త్రోత్పత్తి రంగంలో వచ్చే పారిశ్రామిక విప్లవం అంతా మన వాళ్ళే ద్వారా రావాలా. మనం దాన్ని అభివృద్ధి చేసుకొని పారిశ్రామికవేత్తలకు ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నా విజన్. మీ అందరికీ నచ్చితే నాకు సహకరించండి. మీరు సహకరించినా నేను ఫైట్ చేస్తాను, సహకరించకపోయినా ఫైట్ చేస్తా. ఎందుకంటే ఈ కులంలో పుట్టాం, ఒక బలహీనమైనటువంటి కులంగా, ఒక అసమర్థ కులంగా, ఒక రాజకీయ ప్రాధాన్యత లేని కులంగా నా కులం ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకోసం పోరాడతాను నేను. నా పోరాటం నచ్చితే, నా విధానాలు కరెక్ట్ అనుకుంటే మీరందరూ నాకు సపోర్ట్ చేయండి, ముందుకెళ్దాం. ఇందులో జాతి కోసం చేసే పోరాటమే, స్వార్థం లేదు. స్వార్థం ఉంటే నేను సంపాదించిన డబ్బులు నేను ఉద్యమాలకి దాచిపెట్టకుండా నేను దాచిపెట్టుకుని ఉంటే నేను కోటీశ్వరుడిని. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి ఖర్చు పెడతాను. సాధారణ చేనేత కార్మికుడికి మగ్గం నేస్తూ చదువుకున్న వ్యక్తిగా మగ్గం నేసేటప్పుడు కూడా ఉద్యమాలు ఖర్చు పెట్టాయి. నెలకి 2000, 3000, 4000. శవర బంగారం 2000 రూపాయలు, 2500 ఉన్నప్పుడు కూడా నెలకు 3000, 4000 నేను ఉద్యమాలు ఖర్చు పెట్టున్నా. అది బీసీ ఉద్యమా, చేనేత ఉద్యమా, ఏదైనా సరే. కాబట్టి నా పోరాటం అనేది రక్తంలో ఉంది, ఆలోచనలో ఉంది, ఆచరిస్తూ వచ్చాం. ఆర్థికంగా బలపడకపోవడానికి కూడా అది కారణం. ఆ ఉద్యమాల్లో నిరంతరం ఖర్చు పెట్టడం వల్ల కూడా ఆర్థికంగా నేను బలపడ్డా. ఇవాళ ఆర్థికంగా బలంగా లేదు కదా అని ఉద్యమాలను వదిలేను, రాజకీయ పోరాటాన్ని కూడా వదిలిపెట్టాం. తప్పనిసరిగా మంగళగిరి కాకపోతే ఇంకొక చేనేత కేంద్రం ఉద్యమం సఫలమైతే 13 నియోజకవర్గాలు ఎక్కడో ఒకసారి నేను పోటీ చేస్తాను. ఇక్కడ హనుమంతరావు గారి కుటుంబమే ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఉంటే నేను ఇంకొక నియోజకవర్గం ఎన్నుకుంటా. కానీ రాజకీయ పోరాటం ఆగదు. రాజ్యాధికారం సాధించాలి, మన జాతిని ఉన్నతికి తేవాలి, మన జాతిని ఒక గొప్ప కమ్యూనిటీగా తయారు చేయాలి. ఈ విజన్ కొనసాగుద్ది, నా ఉద్యమం కొనసాగుద్ది. మీ అందరికీ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాను. దయచేసి బండారు ఆనంద్ ప్రసాద్ గారు 18 కులాల నినాదం మానుకోండి. వస్త్రోత్పత్తి కులాలను పేరు మార్చండి, చేనేత కులాలు కాదు. అట్లాగే మాచర్ల మోహన్ రావు గారు పారిశ్రామికీకరణ వ్యతిరేకించబాకండి. పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి అక్కడ మాస్టర్ వేవర్లతో సమావేశాలు అయ్యింది చీరాల్లో. మాస్టర్ వేవర్స్ అందరూ కలిసి ఒక టెక్స్టైల్ మిల్ పెట్టే విధంగా ప్రణాళికలు ప్లాన్ చేయండి. కోఆపరేటివ్ సెక్టర్ మొత్తాన్ని కూడా మనం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలుగా మార్చుకొని కోఆపరేటివ్ సెక్టార్లో మనం సంపాదించిన కూడబెట్టిన ఆస్తులన్నీ కూడా ప్రభుత్వానికి పోకుండా మన వాళ్ళ సొంతం అయ్యేటట్టు ఎలా చేయాలో ప్లాన్ చేయండి. ఇది మీకు నేను ఇచ్చేటువంటి స్లోగన్. మీరు వయసులో నాకన్నా పెద్దవాళ్ళు. చేనేతలో మీరు మోహన్ గారు అయితే చేనేతలోనే ఉన్నారు. ఆనందప్రసాద్ గారు ఏం చేస్తారో నాకు ఐడియా లేదు, ఆయన వృత్తి వ్యాపకాలు ఏంటో. కానీ నేను చేనేతలో ఉన్నాను, లాయర్గా ఉన్నాను, రాజకీయ పోరాటాల్లో ఉన్నాను. చేనేతలో కూడా నేను సాధారణ ఏదో సామాన్యమైన చేనేత కార్మికుడిని కాదు. నేను రోజుకి చీరన్నర నేసినటువంటి చేనేత కార్మికుడిని, 3 పంచులు వేసినటువంటి చేనేత కార్మికుడిని నైపుణ్యంగా. కాబట్టి చేనేత గురించి ఆయనకి తెలియదు. ఆయన ఎంతసేపు పారిశ్రామికీకరణ అంటాడు, చేనేత కార్మికు ఈ మాట్లాడద్దు. చేనేత గురించి నాకు క్షుణ్ణంగా మీకన్నా ఎక్కువ తెలుసు. ఒక విధంగా అంటే
ఇవాళ వృత్తిలోకి వచ్చి దాదాపు 28 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఈ అప్డేట్స్ కొన్ని ఇట్లు ఏదన్నా మీరు మాట్లాడే భాషలో అంటే సాంకేతికంగా ఏమన్నా కొంచెం చేనేతలో వచ్చిన అప్గ్రేడ్స్ నాకు పేర్లు తెలియకపోవచ్చాము, కానీ చేనేతకు సంబంధించి A to Z తెలిసిన వ్యక్తిని నేను. అచ్చు కట్టడం తెలుసు, నాకు పన్నీళ్ళు కట్టడం తెలుసు, మరి పేటి చీరలు వేసాను నేను. మా ఫాదర్ కూడా చేనేతలో అత్యధిక ప్రొడక్షన్ చేసి వెల్లటూరు సొసైటీలో నెలకు 30 రోజులు అయితే 31 బారులు పచ్చాలు నేసి 30 రోజులకి 31 పచ్చాలు నేసి, అంటే అత్యధిక ఉత్పత్తి చేసినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి బహుమతిని, ప్రోత్సాహ బహుమతిని పొందినటువంటి వ్యక్తి మా నాన్నగారు కొసన వెంకటేశ్వరరావు గారు. కాబట్టి చేనేత గురించి నాకు అన్నీ తెలుసు. ఆయన ఏదో తెలియక పారిశ్రామికీకరణ మాట్లాడతాడని మీరు అనుకోవద్దు. దయచేసి పారిశ్రామికీకరణ వైపు వెళ్దాం. అలాగే 18 కులాలు ఏదైనా పక్కన పెట్టండి. పద్మశాలీలు, దేవాంగులు, తొగడవేర క్షత్రులు, కర్ణపోతులు కలిసి ఒకటే కులంగా పద్మశాలీలకి ముందుకెళ్దాం. కాపులు ఎలా అయితే తెలగా కాపు బలిజ ఒంటరంతా కలిసి కాపులుగా ఎలా ముందుకెళ్తున్నాం, ఈ విధంగా నడవండి. రేపు రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 13 అసెంబ్లీ సీట్లు సాధించే బాధ్యత నేను తీసుకుంటాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్.